హాయ్ దిస్ ఈజ్ ప్రసాద్. ఈరోజు మనం కస్టమర్ అడ్వాన్స్డ్ పేమెంట్స్ గురించి, తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేసిన తర్వాత ఆ కస్టమర్ అమౌంట్ని మనం ఎలా ఆ అడ్వాన్స్ అమౌంట్ నుంచి క్లియర్ చేస్తాము, తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎలా పే చేస్తాం, ఇన్కమింగ్ అమౌంట్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు పోస్ట్ కస్టమర్ అడ్వాన్స్ పేమెంట్స్. టీ కోడ్ is F-29. Go to F-29. So here we have to post customer down payments or advanced payments. డౌన్ పేమెంట్స్ అన్న అడ్వాన్స్డ్ పేమెంట్స్ అన్న ఒకటే. సో మనము ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అనేది ఇవ్వాలి. సో డాక్యుమెంట్ డేట్ నేను ఎస్టర్డే డేట్ ఇస్తున్నాను. ఓకే, సో డాక్యుమెంట్ టైప్ డీజెడ్. కస్టమర్ పేమెంట్స్కి డీజెడ్ అనేది డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. కంపెనీ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత పోస్టింగ్ డేట్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ టుడే డేట్ తీసుకుంటుంది. పీరియడ్ 5 బేస్డ్ ఆన్ అవర్ క్యాలెండర్. సిస్టమ్ విల్ టేక్ ఆటోమేటిక్లీ, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ పీరియడ్. దెన్ కరెన్సీ ఆల్సో వీ హ్యావ్ టు స్పెసిఫై హియర్. ఓకే, మనం కరెన్సీ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత రెఫరెన్స్ ఫీల్లో ఇన్వాయిస్ నెంబర్ని ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ కస్టమర్ కింద అకౌంట్ అంటే కస్టమర్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఈజ్ 500010. సో తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ అనేది ఇస్తాం. సో ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ వల్ల సిస్టమ్కి అర్థమవుతుంది అడ్వాన్స్డ్ పేమెంట్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది మనం మర్చిపోకూడదు. అంటే మనం అడ్వాన్స్ పేమెంట్స్ చేసే ముందు స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది కంపల్సరీగా అప్డేట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ బ్యాంక్ డేటా కింద అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ సో అడ్వాన్స్ అమౌంట్ మీరు ఎంత అయితే ఇస్తున్నారో ఆ అమౌంట్ను స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 15,000 అడ్వాన్స్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఏదైనా బ్యాంక్ ఛార్జెస్ ఉంటే బ్యాంక్ ఛార్జెస్ అప్డేట్ చేయొచ్చు. వాల్యూ డేట్ అంటే మనం ఈరోజు మనం అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తున్నాం, పోస్ట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ డేట్ అనేది టుడే డేట్ ఇస్తాం. ఇక్కడ అడ్వాన్స్ టెస్ట్ వచ్చి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్. సో కస్టమర్ నుంచి మనకు అడ్వాన్స్ వస్తుంది కాబట్టి సో టెస్ట్ అనేది అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ప్రెస్ ఎంటర్. ఎంటర్ అనేది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనము అమౌంట్ అనేది మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో స్టార్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెస్ట్ ఫీల్డ్ కూడా అంతే, మళ్ళీ మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇచ్చి ప్లస్ ఎంటర్ టైప్ చేశారంటే, ఎంటర్ క్లిక్ చేశారంటే మీకు అమౌంట్ ప్లస్ మనం అయితే ఏదైతే టెస్ట్ ఇచ్చామో లాస్ట్ టైం అదే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ ఓవర్వ్యూ అనే సింబల్, దీన్ని క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఓవర్వ్యూ అంటే మీకు ఎంట్రీ అనేది చూపిస్తారు ఎలా పడింది అని చెప్పి. సో ఇక్కడ మనకి పోస్టింగ్కి 40 అంటే డెబిట్, 19A అనేది క్రెడిట్. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు సచిన్ ఇక్కడ కస్టమర్. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు సచిన్ అకౌంట్. దిస్ ఈస్ ద ఎంట్రీ. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ ఆన్ పోస్ట్. ఇది మనకు పోస్ట్ సింబల్. ఓకే, లాస్ట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. Ctrl+S ఇచ్చిన ఈ సింబల్ని క్లిక్ చేసిన, లేదంటే డాక్యుమెంట్లోకి వెళ్ళి పోస్ట్ని క్లిక్ చేసినా కానీ ఇన్వాయిస్ ఈ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ పోస్ట్.
ఇప్పుడు మనకి డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. సో డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. నెక్స్ట్ మనము FBL 5Nలోకి వెళ్ళి చూస్తే, సో ఇది అడ్వాన్స్డ్ పేమెంట్స్ అనేది నార్మల్ ఐటమ్ కాదు, ఇట్ ఈస్ ఏ స్పెషల్ ఐటమ్. మీరు FBL 5Nలోకి వచ్చి ఏదైతే కస్టమర్ నుంచి మనము అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో ఆ కస్టమర్ నెంబర్ ఇక్కడ ఇచ్చి కంపెనీ కోడ్ని ఎంటర్ చేసి ఓపెన్ ఐటమ్స్ చూడండి. ఒకవేళ దెర్ ఈస్ నో ఓపెన్ ఐటమ్, ఎందుకంటే ఇక్కడ మనం నార్మల్ ఐటమ్స్ని చెక్ చేస్తున్నాం. బట్ అడ్వాన్స్డ్ పేమెంట్ అనేది స్పెషల్ GL ట్రాన్సాక్షన్ అనమాట. సో మీరు ఈ స్పెషల్ GL ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మీకు అమౌంట్ 15,000 అనేది స్పెషల్లో చూపిస్తుంది. సో ఇక్కడ స్పెషల్ GL ఇక్కడ చూపిస్తుంది అనమాట, స్పెషల్ GL ట్రాన్సాక్షన్లో. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కస్టమర్ నుంచి ఇన్వాయిస్ మనము ఇన్వాయిస్ అనేది కస్టమర్కి ఇచ్చామనుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేసేటప్పుడు ఎలా వస్తుందంటే, కస్టమర్ ఇన్వాయిస్ ఎక్కడ బుక్ చేస్తాము, FB70 అనే ట్రాన్సాక్షన్ కోడ్లో పోస్ట్ చేస్తాం. ఓకే. సో గో టు FB70. ఇక్కడ మనము కస్టమర్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తాం. సో ఇక్కడ ముందు మనం ఏం చూడాలంటే కంపెనీ కోడ్ అనేది ఏ కంపెనీ కోడ్కి నువ్వు పోస్ట్ చేస్తున్నావో ఆ కంపెనీ కోడ్ అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదనేది. సో ఇప్పుడు మనం TC01 అనే కంపెనీ కోడ్కి పోస్ట్ చేయాలనుకుంటే TC01కి మాత్రమే పోస్ట్ చేయగలం. ఒకవేళ ఇక్కడ నువ్వు చేంజ్ చేయాలనుకుంటే మనకి F7 ఫంక్షన్ కొన్ని పర్సన్ మనకు Windows 10 కానీ ఇలా ఉన్నప్పుడు ఫంక్షన్ F7 ప్రెస్ చేస్తే మీకు కంపెనీ కోడ్ చేంజ్ చేసేదానికి ఆప్షన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు కస్టమర్ నెంబర్ని ఎంటర్ చేయాలి. కస్టమర్ అంటే కస్టమర్ నెంబర్. తర్వాత ఇన్వాయిస్లో ఉన్న డేట్, ఫర్ ఎగ్జాంపుల్ 11th అనేది ఇన్వాయిస్ డేట్ అనుకోండి. ఇన్వాయిస్ డేట్ని ఎంటర్ చేస్తాం. ప్రెస్ ఎంటర్. సో ఎంటర్ చేస్తుంటే మీకు ఇక్కడ ఇమీడియట్లీ చూపిస్తుంది 15,000 డౌన్ పేమెంట్ ఎగ్జిస్ట్ అని. అంటే అర్థం ఏంటంటే మనకు మీరు ఇన్వాయిస్ బుక్ చేస్తున్నారు, కస్టమర్ ఇన్వాయిస్, బట్ కస్టమర్ దగ్గర నుంచి ఆల్రెడీ మనకు 15,000 అడ్వాన్స్ వచ్చింది అని చెప్పి మీకు అలర్ట్ చేస్తుంది. ఓకే. ఇన్వాయిస్ నెంబర్, రెఫరెన్స్ అంటే ఇన్వాయిస్ నెంబర్, ఇక్కడ అమౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్వాయిస్ అమౌంట్ ఇస్ 50,000 అనుకోండి. తర్వాత ట్యాక్స్ అనేది అవుట్పుట్ ట్యాక్స్ 0%. నెక్స్ట్ GL అకౌంట్ దగ్గర మనము సేల్స్ అకౌంట్ ఇస్తాం. సేల్స్ అకౌంట్. సో 0% ట్యాక్స్ కాబట్టి ఇక్కడ టోటల్ అమౌంట్ 50,000 ఇస్తాం. ప్రెస్ ఎంటర్. ఓకే. సో మీకు ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంటే దెర్ ఇస్ నో ఎర్రర్. సో ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసేదానికి రెడీగా ఉంది అని చెప్పి. సో ఒకవేళ మీరు ఎంట్రీ బిఫోర్ పోస్టింగ్ చేసే ముందు మీరు ఎంట్రీ చూసుకోవాలంటే క్లిక్ ఆన్ సిమ్యులేటర్. ఈ సిమ్యుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంట్రీ చూపిస్తుంది. ఇక్కడ ఎంట్రీ ఏముంది, 01 అనేది మనకి డెబిట్, 50 అనేది పోస్టింగ్కి క్రెడిట్. సో కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ పడుతుంది. ఇక్కడ కస్టమర్ ఎవరు, సచిన్. సో సచిన్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ అనేది ఎంట్రీ చూపిస్తుంది. కరెక్టే కాబట్టి క్లిక్ ఆన్ పోస్ట్. ఓకే. నౌ కస్టమర్ ఇన్వాయిస్ కూడా పోస్ట్ చేశాం. ఇప్పుడు మనము కస్టమర్ మనకి 40,000 పే చేయాలి కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేసామంటే. బట్ ఆల్రెడీ అతను మనకు 15,000 అడ్వాన్స్ ఇచ్చాడు. అంటే ఆ 15,000 అనేది మనకు స్పెషల్ ఐటెంలో ఉంది, నార్మల్ ఐటెంలో లేదు. ఇన్వాయిస్ అనేది ఇప్పుడు మనకు నార్మల్లో చూపిస్తుంది, నార్మల్ ఐటెం కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 15,000ని స్పెషల్ ఐటెం నుంచి నార్మల్ ఐటెంలోకి తీసుకురావాలి. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, ట్రాన్స్ఫర్ స్పెషల్ ఐటెం టు నార్మల్ ఐటెం. సో టీ కోడ్ అనేది F-39. సో F-39 అనే టీ కోడ్లో మనము ఆ అడ్వాన్స్డ్ పేమెంట్ స్పెషల్ ఐటెం ఉంది కదా, దాని నార్మల్ ఐటెంలోకి 15,000 తీసుకొస్తేనే మనం ఆ 50,000 ఇన్వాయిస్లో నుంచి 15,000 మాన్యువల్గా క్లియర్ చేసి రిమైనింగ్ 35,000 మాత్రమే మనం కస్టమర్ దగ్గర నుంచి ఇన్కమింగ్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటాం. ఓకే. సో
F-39లో మనం ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ స్పెషల్ ఐటమ్ టు నార్మల్ ఐటమ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ కూడా డాక్యుమెంట్ డేట్ ఇచ్చి డాక్యుమెంట్ టైప్ డిఏ ఉండాలి. కంపెనీ కోడ్ సేమ్ TC01, పోస్టింగ్ డేట్ సేమ్ టుడే డేట్, పీరియడ్ 05, కరెన్సీ INR. సో రెఫరెన్స్ నెంబర్ మీన్స్ ఇన్వాయిస్ నెంబర్ యూ కెన్ గివ్ హియర్. దెన్ కస్టమర్ అకౌంట్ మీన్స్ కస్టమర్ నెంబర్, సో 500010. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు క్లిక్ క్లిక్ ఆన్ ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ అనేదాన్ని క్లిక్ చేయాలి. సో మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కాలంలో డబుల్ క్లిక్ ఇస్తే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది స్పెషల్ ఐటమ్ నుంచి నార్మల్ ఐటమ్లోకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, డబుల్ క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ ఈ కాలంలో, సో ఇక్కడ మనకు 15,000 అనేది అప్డేట్ అయింది. దెన్ క్లిక్ ఆన్ పోస్ట్. ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి, FPL 5Nలోకి వెళ్ళి చూడండి రెండు నార్మల్గా చూపిస్తున్నాయా లేదంటే. సో నార్మల్ స్పెషల్ ఐటమ్ నేను రిమూవ్ చేస్తున్నాను, ఇక్కడ ఓన్లీ నార్మల్ ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఓకే, వీ కెన్ సి కస్టమర్ లైన్ ఐటమ్స్. ఓకే, సో నవ్వు ఇప్పుడు మనకి ఏం చూపిస్తాను చూడండి, ఇక్కడ DR అంటే కస్టమర్ ఇన్వాయిస్ మనము 50,000 పోస్ట్ చేసాము 50,000కి. DA అంటే మనకి అడ్వాన్స్ అనేది కస్టమర్ నుంచి 15,000 వచ్చింది. రిమైనింగ్ మనం పే చేయాల్సింది 35, సారీ కస్టమర్ అనే అతను మనకు పే చేయాల్సింది 35,000. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 50,000లో నుంచి 15,000 మాన్యువల్గా క్లియర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈస్ క్లియరింగ్ నార్మల్ ఐటమ్స్. సో టీ కోడ్ ఈస్ F-32. సో ఇక్కడ మనము మాన్యువల్గా 50,000లో నుంచి మన అడ్వాన్స్ అమౌంట్ ఎంత ఉందో అది క్లియర్ చేయాలి. ఓకే, హియర్ అకౌంట్ మీన్స్ కస్టమర్ అకౌంట్. క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో ఇక్కడ మనము ఎప్పుడైనా కానీ మీరు మాన్యువల్ క్లియరింగ్ చేసే ముందు క్లిక్ ఆన్ రెసిడ్యూయల్ ఐటమ్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఓకే, తర్వాత టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ ఇవ్వండి దాని మీద. నెక్స్ట్ అడ్వాన్స్ అమౌంట్ ఎంత ఉందో దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ రెసిడ్యూయల్ ఐటమ్ కాలం ఉంది కదా, ఇన్వాయిస్ కాలంలో డబుల్ క్లిక్ ఇవ్వాలి. అప్పుడు మనకి రిమైనింగ్ ఎంత బ్యాలెన్సెస్ ఉందో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. డబుల్ క్లిక్ ఇక్కడ ఇస్తే 35,000 అనేది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, నాట్ అసైన్ మనకి ఎప్పుడు కానీ జీరోనే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు జీరో చూపిస్తుంది కాబట్టి నో ఇష్యూ. సో మనము ఇంకా ఇది టోటల్ ఇన్వాయిస్ అమౌంట్, ఇది అడ్వాన్స్డ్ అమౌంట్స్. సో టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ నుంచి అడ్వాన్స్డ్ తీసేస్తే రిమైనింగ్ 35,000 మాత్రమే మనకి ఇంకా చూపించాలి ఓపెన్లో. సో ఆ అమౌంట్ 35,000 మాత్రమే మనము ఇంకా ఇన్కమింగ్ పేమెంట్ అనేది చేయాలి. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మనము డాక్యుమెంట్ అనేది పోస్ట్ అంటే మాన్యువల్గా క్లియరింగ్ చేసాం. 50,000లో నుంచి 15,000 అనేది మాన్యువల్గా క్లియరింగ్ చేసాం. చూద్దాం ఇప్పుడు FBL 5Nలోకి వెళ్ళి. ఓకే, కస్టమర్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్, ఓపెన్ ఐటమ్స్, సెలెక్ట్ ఓపెన్ ఐటమ్స్, దెన్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ చూడండి ముందు 50,000 ప్లస్ 15,000 చూపించేది, జస్ట్ ఇప్పుడు ఒక లైనే చూపిస్తుంది, అది కూడా 35,000 మాత్రమే చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 35,000ని ఇన్కమింగ్ పేమెంట్ F-28లోకి వెళ్ళి పేమెంట్ అనేది చేస్తాం. సో గో టు F-28. సో ఇన్కమింగ్ పేమెంట్. సో ఇక్కడ మనము F-28లో రిమైనింగ్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో 35,000 ఇక్కడ పేమెంట్ చేస్తాం. సో డాక్యుమెంట్ డేట్, డాక్యుమెంట్ టైప్ DZ, కంపెనీ కోడ్ సేమ్, పోస్టింగ్ డేట్, పీరియడ్, కరెన్సీ. నెక్స్ట్ బ్యాంక్ డేటా కింద అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాము. తర్వాత ఎంత మనం పే చేయాల్సింది 35,000. సో 35,000 ఇచ్చాము. నెక్స్ట్ వాల్యూ డేట్ అంటే టుడే డేట్, ఎప్పుడైతే మనము ఇన్కమింగ్ పేమెంట్ చేస్తున్నామో ఆ డేట్. నెక్స్ట్ అకౌంట్ అంటే ఇక్కడ కస్టమర్ అకౌంట్ అనేది ఇవ్వాలి. దెన్ అకౌంట్ టైప్ కస్టమర్స్కు D ఉంటుంది, అదే కానీ వెండర్స్కి అయితే K ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో ఇప్పుడు మనము నాట్ అసైన్డ్ 35,000 చూపిస్తుంది. సో
ఇక్కడ నాట్ అసైన్డ్ ఎప్పుడు కానీ మనకి 0 ఉండాలి. సో మనము ఈ అమౌంట్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆ లైన్ మీద ఆ అమౌంట్ మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. అప్పుడు లైన్ అనేది బ్లూలోకి వచ్చిందంటే సెలెక్ట్ అయింది అండి. సో నాట్ అసైన్ 0 అయింది. సో దెన్ క్లిక్ ఆన్ పోస్ట్. ఇప్పుడు మనము ఇన్కమింగ్ పేమెంట్ కూడా చేసేసాం. ఇప్పుడు మనం ఎఫ్పిఎల్ ఫైన్లోకి వెళ్ళి చూస్తే మనకు ఆ 35,000 కూడా ఓపెన్లో ఉండకూడదు. ఎందుకంటే అది కూడా మనము పేమెంట్ చేసాం కాబట్టి. సో దేర్ ఇస్ నో ఐటమ్ సెలెక్టెడ్, అంటే ఇంకా మనకు ఓపెన్లో ఏది లేదు అని చెప్పి. క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశారంటే మీకు ఇక్కడ చూపిస్తారు మీకు. సో 15,000 ఇది అడ్వాన్సు, 50,000 అనేది ఇన్వాయిస్, 35,000 అనేది మనకి మనం ఇన్కమింగ్ పేమెంట్ అమౌంట్ చేసిండేది. సో ఇక్కడ మీకు అన్ని క్లియర్ ఐటెంలో చూపిస్తున్నాయి. ఓకే ఓకే నెక్స్ట్ క్లాస్ ఆటోమేటిక్ పేమెంట్స్ కానీ లేదంటే న్యూజియల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్కు మీ కొలీగ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.